జనసేన ఆవిర్భావ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఫైర్ అయ్యారు. జగన్ గురించి మాట్లాడే స్థాయి బాలినేనికి ఉందా అని ప్రశ్నించారు ఆయన. జగన్మోహన్ వెంట నడవటానికి నెలల తరబడి ఆలోచించిన బాలినేని మంత్రి పదవి త్యాగం చేశాను అని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మొదటి నుండి బాలినేని టీడీపీ కోవర్ట్ అని, సమీకరణాలు కుదరక ఇప్పుడు జనసేనలో చేరారు అంటూ మండిపడ్డారు చండూరి రవిబాబు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపోవటం వల్ల నిర్దేశించే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందా? ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని, ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువు అయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువు అయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకొని ఉంటాడు? అది ఆయన తెలుసు. ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులేని మా పట్టులు కొంతమంది చెప్తుంటారు. ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది. వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు, మా చెల్లెల్ని ఇచ్చాం, బాధపడుతున్నాడనో ప్రాధాయపడుతున్నాడో ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్మెయిలింగ్ అంతా వాళ్ళు లొంగి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతిలాడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ, మాగుంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది.